ఈవీఎం మాయాజాలంతోటే కూటమి పార్టీలు ఎన్నికల్లో గెలుపొందాయని మాజీ మంత్రి రోజా అన్నారు. అబద్ధపు వాగ్దానాలు నమ్మి ప్రజలతో చంద్రబాబు ఓట్లు వేయించుకున్నారని, తీరా గెలిచాక మాట మార్చారని మండిపడ్డారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో జగన్ సహాయం చేశారని, కానీ చంద్రబాబు ఇదే జిల్లాకు చెందిన వారైనా ఇక్కడి మామిడి రైతుల కష్టాలు తెలియటం లేదా అని విమర్శించారు. మామిడి వ్యాపారులు సిండికేట్గా మారి రైతులను దోచుకుంటున్నారని, దీన్ని వెంటనే ఆపాలని కోరారు. ముఖ్యమంత్రి అయ్యాడు, పవన్ కళ్యాణ్ ఎలా డిప్యూటీ అయ్యాడు, లోకేష్ ఎలా మంత్రి అయ్యాడని ఇప్పటికి కూడా చాలా మందికి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలు కూడా ఇవ్వకుండా ఆయన వచ్చిన తర్వాత ఎలా వెన్నుపోటు పొడిచారో మనం అందరం కూడా చూసాం. కానీ ఈసారి ఈవీఎం మాయాజాలం కూడా తోడవటంతో ఏ విధంగా మెజారిటీలు కళలో కూడా వాళ్ళకి రావు. ఎందుకంటే ప్రజలకు వాళ్ళు ఏం చేసింది లేదు. కానీ ఈరోజు అందలం ఎక్కిన తర్వాత కనీసం మారుతారు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు చేస్తారు, ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడుకుంటాడు, రైతుల్ని కాపాడుతాడు, మహిళలను కాపాడుతారని అందరూ ఎదురు చూశారు. కానీ పెద్దలు అంటారు కదా, కుక్కతోక వంకర, గోదావరి ఈదిన మళ్ళీ ఆ గట్టుకు వెళ్ళాక ఆ తోక అలాగే వంకర పోతుందంట. అలా చంద్రబాబు నాయుడు అధికారంలో రావటం వరకు నేను మారాను, ఇంక నుంచి చేస్తాను అంటాడు. కానీ అధికారంలోకి వచ్చాక మళ్ళీ సేమ్, ఏం మారడు, ఏం చేయడు. సో ఈ సంవత్సర కాలం అయిపోతుంది. ఇప్పటి వరకు ఒక విద్యార్థికి కానీ, ఒక రైతుకు కానీ, ఒక మహిళకు కానీ ఎవరికైనా మంచి చేశారు అంటే ఈరోజు ప్రజలందరూ కూడా ఎంత కోపంగా ఉన్నారు, ఈ ప్రభుత్వం మీద ఎంత ఆవేశంగా ఉన్నారు అనేది మొన్న వెన్నుపోటు దినం మనం చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, రైతులు, విద్యార్థులు రోడ్డు మీదకి రావడం మనం చూసాం.